15 ఏళ్లుగా పాలనా దక్షతలు లేని శ్రీకాకుళం కార్పొరేషన్లో స్పెషల్ అధికారుల పాలన కాలనీ వాసులకు శాపంగా మారింది. 15 ఏళ్ల పాటు ఎన్నికలు లేకపోవడంతో స్పెషల్ అధికారుల పాలనలో ఏవైతే శరవేగంగా విస్తరించిన కాలనీల్లో ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక డీసీసీబీ కాలనీలో ఒక ప్రతికూల వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూస్తే ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఈ స్థలాంతా కూడాను ఆ రోజు లేఅవుట్లో 80 ఫీట్ రోడ్గా చూపించడంతో ఆ 3 ఇళ్ళు కూడాను ఈ స్థలాలు కొనుక్కొని ఇళ్ళను కట్టుకున్నారు. తూర్పు ఫేసింగు, అదేవిధంగా దక్షిణ ఫేసింగు, అదేవిధంగా తూర్పు ఫేసింగు, ఉత్తర ఫేసింగు పెట్టుకుని ఇల్లు కట్టారు. కాకపోతే ఇక్కడ 80 ఫీట్ రోడ్డు ఉంది అన్నటువంటి ఒక కారణం మాత్రం వారికి ఇక్కడ ఆవాసం ఉండే ప్రయత్నం చేసి చూస్తే ప్రస్తుతం ఏదైతే 80 ఫీట్ రోడ్డు ఉందో అది అన్యాక్రాంతం అవుతుందని ఆ ఇంటి యజమానులందరూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కూడాను ఆయన పనులు ఆపమని ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో వచ్చి చూసినా కూడాను ఆ యథేచ్ఛగా కన్స్ట్రక్షన్ కావడం మాత్రం కార్పొరేషన్ అధికారులు మాత్రం వారికి అండదండలతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. చూస్తే కనుక ఆ ఇల్లు తూర్పు ఫేసింగ్, అదేవిధంగా దక్షిణ ఫేసింగ్గా ఇల్లు కట్టుకున్నారు. అంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉండేది కాబట్టే ఈ ఫేసింగ్లో ఇల్లు కట్టుకున్నారు. కాలనీలో ఇటువంటి ఆక్రమణదారులు మాఫియా మాత్రం పెచ్చరైపోతున్నారు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు అండదండలు వీరికి పుష్కలంగా ఉండడంతోనే ఈ రెండిళ్ళ స్థలాలు కూడాను వారికి ఇచ్చినటువంటి లేఅవుట్లో మాత్రం ఇది 80 ఫీట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉండడం కారణంగా వీళ్ళు కొనుక్కున్న ఉద్దేశంతో ఆ ఫేసింగ్గా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆ స్థలం అన్యాక్రాంతం కావడానికి మాత్రం కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కార్పొరేషన్ అధికారులకు కూడా చర్యలు చేపట్టట్లేదు. మరోవైపు సాక్షాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే క్షేత్రస్థాయికి వచ్చి ఆ పనులు ఆపాలి, కలెక్టర్ దగ్గర ఈ సమస్య పరిష్కారం తర్వాతే అది నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టడం మాత్రం స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంపై స్థానికులు అసలు ఏ సమస్య ఇక్కడ ఉత్పన్నమైంది, ఏ సమస్య మీద సతమతం అవుతున్నారో మన స్థానికంగా అడిగి తెలుసు. అసలు ఏంటి ఇక్కడ సమస్య, ఆ సమస్యకి వీళ్ళందరూ కూడాను ఎందుకు ఈరోజు కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం? ముందుగా ఆర్టీఓ వారికి మా సమస్యపై స్పందించినందుకు మా ప్రాంత నివాసులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమస్య ఈరోజు డిటిసిపి అప్రూవ్డ్తో 155/88తో అప్రూవ్డ్ అయిన లేఅవుట్. ఇది నర్సెస్ కోఆపరేటివ్ సొసైటీ కాలనీ అంటారు దీన్ని. ఇది శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద డిసిసిబి కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీకాకుళం నగరంలో ఉంది. గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి స్పష్టంగా అన్ని పక్కా ఆధారాలతో మేము ఈ రోడ్డు ఆక్యుపేషన్పై మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజుకి దీని మీద చర్యలు తీసుకోకపోవడం మాకు తీవ్రమైన బాధ కలిగిస్తుంది. అంతేకాకుండా కొందరు ఇల్లులు దారులు కూడా మూసేశారు. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉంది. దయచేసి మీ ఆర్టీవీ ద్వారా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాలనీలో ఏంటంటే పరిపాలన దక్షత లేనట్టు ఒక కార్పొరేషన్లో ఉన్న పబ్లిక్కి ఈరోజు స్పెషల్ అధికారుల పాలన ఎటువంటి చిక్కులు తెచ్చిపెడుతుంది? అసలు ఇది మాకు రోడ్డు అని ఎప్రూవల్లో లేకపోతే మేము స్వామిగారికి ఇక్కడ సైట్ ఉందని ఎవరికి తెలియదు. మేము షెడ్ వేసాం, నేనే వేశాను ఇక్కడ షెడ్. ఆయన వచ్చి నేనే ఇచ్చాను, నాకు ఎవడే పెర్మిషన్ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు ఒక అతను నేను వేసినప్పుడు ఏంటంటే మాదే ఇక్కడ ఇది ఉందని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2 లక్షలు వేసుకుని దేవాలయం స్టార్ట్ చేశాను సార్. ఇదంటే ఈ వేళ కూడా అతను డాక్యుమెంట్లు పట్టుకుని రాలేదు. కానీ మరి విచేతంగా వితౌట్ ఇంటిమేషన్ వచ్చి ఇష్టం వచ్చినట్టు రౌడీలు తీసుకుని వచ్చి చేయడం అంటే అది అమానుష్యం, అది పద్ధతి కాదు. జేసీబీలతో వచ్చి భయభ్రాంతులు రాత్రులు చేసుకోవచ్చు, వాళ్ళు అనుకుంటే కాదనట్లేదు. ఇప్పుడు ఎవరు మాదంటే మేము కట్టుకున్నాం, వాళ్ళదంటే వాళ్ళు కట్టుకున్నాను. రాత్రి మీద వచ్చి ఇదంతా చేయవలసిన నెసెసిటీ ఏటి లేదు. నిజంగా అయితే వాళ్ళు తీసుకోండి, ఎందుకు రౌడీలు పట్టుకుని రావడం, కట్టుకోనండి, ఎందుకు అంత హంగామా చేసుకోవడం. కానీ ఒకటండి, ప్రభుత్వం స్పందించినా చాలా సంతోషిస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, సంతోషం. పరీక్ష పాస్ అయితే కదా మేము. కానీ ఎమ్మెల్యే గారు వచ్చి క్షేత్రస్థాయిలో చూసి పనులను ఆపాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఆపకుండా వాళ్ళు ముందుకెళ్లే క్రమాన్ని ఎవరు అండదండలతో జరుగుతుంది అనుకో. మరి ఇంకెక్కడ మడాబాబులది కానీ అండదండలు ఉన్నాయో తెలియదు, మరి ఏమిటనుకుని మురిసిపోతున్నారో తెలియదు. కానీ దేవుడితో అనుకున్న మాత్రం అనుభవించక తప్పదు. ఎవడైనా అన్యాయంగా తెలియదు మాత్రం అన్యాయంగా చేసిన వారు ఎవడైనా ప్రాపర్ అయిపోతారు. అది మాత్రం నేను చెప్పగలను, ఇది అక్షర సత్యం. ఇది చూస్తే కనుక మీరు ఇల్లు స్థలం కొనేటప్పుడు మీకు ఆ ఇల్లు నిర్మాణంలో చూస్తే కనుక ఖాళీ స్థలం ఎన్ని ఫీట్ల రోడ్డు ఉందని చెప్పేసి మీ దీంట్లో ఉంది. ప్లాన్ ఎప్రూవల్ మా డాక్యుమెంట్లో వచ్చేటప్పటికి అది 80 అడుగుల రోడ్డు అని ఉందండి తూర్పుకి. అది 1988లో అప్రూవల్ అయిన మాస్టర్ ప్లాన్ రోడ్డు.
దాన్ని అనమాట రివైజ్డ్ అయిపోయింది అనేసి వీళ్ళు కొంతమంది వచ్చేసి రాత్రి పనులు చేయడం జరిగింది. మేము అందరం ఆపామని మా మీద కోర్టు ద్వారా కూడా ఒక స్టే తెచ్చి మా 8 మంది మీద కంప్లైంట్ పెట్టారు. అంటే మీకు ఎవరైతే లేఅవుట్ అమ్మారో ఆ యజమాని కూడా చెప్తున్నాడు అక్కడ చూస్తే కనుక అది 80 ఫీట్ రోడ్ అన్నది ఆ రోజు ప్రపోజల్ పెట్టాం కానీ తర్వాత మాత్రం దాన్ని డీవియేషన్ చేసా అంటారు. ఆ డీవియేషన్ చేసినప్పుడు మీకు సూచనలు చేశారా? మాకు ఎటువంటి సూచనలు లేవు. రివైజ్డ్ కాపీ కూడా ఉందని అనడంతో మేము కూడా మున్సిపాలిటీకి వెళ్ళి రివైజ్డ్ కాపీ తేవడం జరిగింది సార్. ఆ రివైజ్డ్ కాపీలో కూడా ఎటువంటి డీవియేషన్ ఇది 88 అడుగుల రోడ్డు అనేది కన్వర్ట్ అవ్వలేదు సార్. 88 అడుగుల రోడ్డు ఈ రోజుకు ఉంది. లేదు అంటే మీరు మున్సిపాలిటీ ఆఫీస్ కూడా వెళ్ళేసి అక్కడ ఒరిజినల్ లేఅవుట్ కాపీని కూడా మీరు తీసి పరిశీలించేసి ప్రస్తుతం ఆ 80 ఫీట్ రోడ్డు ఉందనే ఉద్దేశంతోనే ఈ 3 ఇళ్లలో ఈ వాస్తు ప్రకారం ఇలా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ దారులు మూసుకుపోయిన క్రమంలో ఎటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నాము. మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు వీధిలోని. రాత్రి ఇప్పుడు వాళ్ళకే జెన్యూనిటీగా ఉంటే నైట్ చేయవలసిన పని లేదు. అలాగే వీడియో కెమెరాలు పెట్టేసి రౌడీలను పెట్టేసి మా ఫ్యామిలీ ఆడవాళ్ళు కూడా బయటకు రాకపోయిన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మేము వీధిలో. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఎంకరేజ్మెంట్స్? కనీసం ఏ యంత్రాంగం కూడా మీకు సహకరించే పరిస్థితి లేదు. ప్రశాంతమైన వాతావరణంలో శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి ధీమా ఉందా, లేకపోతే ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి భయం వేస్తుంది? ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇది మీరు అక్రమంగా చేస్తున్నారు, పనులు ఆపండి అన్నా సరే ఆపకుండా అంతల్లా వెళ్ళిపోతున్నారంటే ఇంకా దానికి మించి అన్యాయం ఇంకేముంటుందండి? ఎవరు అండదండలు ఉండే వాళ్ళు అంతల్లాగా ఇది చేస్తున్నారు, రాత్రిపూట్ల పని చేస్తున్నారని చెప్పినా సరే. అసలు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అయినా సరే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏ ఒక్కళ్ళు ఇది చేసినా సరే వద్దని చెప్పినా సరే పనులు అయిపోతున్నాయి. అంటే దాని నానార్థం ఏంటో మరి భగవంతుడిగా తెలియాలి. అసలు ఎల్పీ లేఅవుట్లోని ఒక లోకల్ పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ పట్టుకుని వచ్చేసి ఎల్పీ లేఅవుట్ మీద రివైజ్డ్ చేయొచ్చండి. అసలు ఎక్కడా లేదు అది. ఇదంతా చూస్తుంటే కార్పొరేషన్లో ఈరోజు 15 ఏళ్ళుగా ఎన్నికలు జరగకపోవడం అనే ప్రక్రియ స్పెషల్ అధికారుల పాలన ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారు అనడానికి ఒక తార్కాణం చెప్పుకోవచ్చు. కంపల్సరీ అదే అందువల్లే ఈ దుస్థితి అంతా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సర్వేయరు వాళ్ళ డాక్యుమెంట్ ప్రాప్తికి 40 ఫీట్ సరిపోయిందని రిపోర్ట్ ఇచ్చారంటే మరి ఏ విధంగా మరి వాళ్ళు ఇస్తారండి? అప్పుడు ఉన్న డాక్యుమెంట్లు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయో దాని ప్రాప్తికి కన్ఫర్మ్ చేసేస్తున్నారు. డిటిపిసి లేఅవుట్లోని లోకల్ బాడీస్ ఇచ్చిన లేఅవుట్ కన్ఫర్మేషన్ ఎలా చేస్తాము? ఎక్కడైనా చెల్లుబాటు ఉందా? ఎక్కడైనా అది చెల్లుబాటు అవుతుందా? అంటే కనుక పిల్లల విద్యాపరంగా కానీ లేకపోతే ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలో ఆవాసాలు రోజు పెరుగుతున్నాయి. అంటే శరవేగంగా శ్రీకాకుళం విస్తరించింది. కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఈ 3 కుటుంబాలకు వచ్చిన ఇబ్బంది చూస్తే ఏ విధంగా పరిణామాలు తీసుకోవాలి? ఇది ఒక 3 కుటుంబాలకు సంబంధించిందే కాదండి. కాలనీలోని అభివృద్ధి పిల్లలు వీళ్ళన్నీ పెరుగుతున్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లవాడు ఆడుకోవడానికి ఒక చోటు అంటూ ఉండాలి. మాకున్న కొన్ని స్థలాల్లో కొన్ని గుడులు అవి నెలకొల్పారు. ఆ గుడికి వచ్చిన వాళ్ళ వాహనాలు ఏంటి, వాటి బళ్ళు ఏంటి, మనుషులేంటి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. ఆ గుడికి సంబంధించిన ఏ వచ్చినా సరే ఖాళీ ప్లేస్ ఉంటే అందులో పెట్టుకుంటే కొంచెం మాకు కాలనీలోని ఒక ఫ్రీగా ఉండడానికి జరుగుతుంది. కాబట్టి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని మాకు అందరికీ న్యాయం జరిగేటట్టు చూడమని కోరుతున్నాం. జరుగుతున్నటువంటి అన్యాక్రాంతిపై కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు, అదేవిధంగా పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. పోలీసులు కూడా మీ మీద కేసులు పెట్టే ప్రక్రియ జరిగిందండి, నిజమే సార్, 100% జరిగింది. ఫస్ట్ రోజు ఒక 2 నెలల క్రితం వీళ్ళు వచ్చారు సార్. 2 నెలల క్రితం వచ్చేటప్పుడు మేము అందరం కాలనీ వాళ్ళు అందరం కొంతమందిలాగా వచ్చి ఆపాం. అప్పుడు ఎలాగొచ్చారు? పకడ్బందీగా వాటర్ ట్యాంకు, జేసీబీ, కొంతమంది రౌడీలు. అంటే వాళ్ళు చూస్తే మనకి ఎందుకురా బాబు, మనందరూ కొంచెం పీస్ఫుల్ మైండ్గా వాళ్ళతో వెళ్తే మనకు బాధ అనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సార్. ఏమైంది, ఆ రోజుకి అయిపోయింది అనుకున్నాం. అయిపోయింది అనుకుంటే ఏం చేసాడు, మొదటి రోజు ఎవరైతే సర్వేర్లు మున్సిపల్ సర్వేలు ఉంటారు కదా సార్, వాళ్ళు వచ్చి మీరు ఎలాగ మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కాంపౌండ్ ఎలాగైతే కడతారన్నారో వాళ్ళతో టైప్ అయిపోయారు సార్. మేము దాబాల్లో వాళ్ళు చూసాం. ఆడే ఇప్పుడు ఇది అయిపోయాడు, సస్పెండ్ అయిపోయాడు సార్. 6 నుంచి వీళ్ళు మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుని వచ్చారు సార్. ఒక ఎమ్మెల్యే మాట కూడాను ఆచరించే పరిస్థితి లేదంటే ఏమనుకోవచ్చు? ఆ రోజు రాత్రి 11 గంటలకి ఎమ్మెల్యే గారికి వెళ్ళాను సార్. మా ముందు ఎమ్మెల్యే గారు అందరితో ఫోన్లు మాట్లాడారు సార్. అదే చెప్పిన ప్రకారం ఉదయం 9 గంటలకి ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ వర్క్ ఆపమని వాళ్ళందరికీ చెప్పారు. మీరిద్దరు మాకు శత్రుత్వం కాదు, ఎవరి సైట్ అయితే వాళ్ళు తీసుకుందరూ ఒక 4 పని ఆపండి అని చెప్పాడు సార్. పని ఆపుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజు ఉదయం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. అదే ఉదయాన్నే 8 గంటలకు ఎమ్మెల్యే గారు కాల్ చేశారు. సార్ వర్క్ స్టార్ట్ చేస్తారంటే ఆయన అంటున్నారు రూరల్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. రూరల్ స్టేషన్కి ఎస్సీకి ఫోన్ చేస్తే ఆ ఆయన డాక్యుమెంట్ ఉంది, ఆయన కోర్టుకి వెళ్ళాడు, నువ్వెవడు ఇక్కడ రావడానికి నా సైడ్ని కట్టుకుంటా అని చెప్తున్నాడని
ఎస్ఐ గారు చెప్తున్నారు సార్. మళ్ళీ ఎస్పీ గారు లేకపోతే ఏసీపీ గారు కలిశాను సార్, మున్సిపల్ కమిషన్ కలిశాను సార్, కలెక్టర్ గారిని కలిశాను సార్. వీళ్ళ పని మట్టుకు ఆపడం లేదు సార్. ఇది వన్స్ డీటీసీ ఎప్పుడు ఎల్పీ నెంబరు అది ఆథరైజ్ అయిపోయిన తర్వాత లోకల్ అథారిటీ వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదు సార్, అది హైయర్ అథారిటీ వల్ల అవ్వాలి. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ లోకల్ అథారిటీ మనకి ఎవరైతే పాత పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయనతో స్టాంప్ వేసుకొని తెచ్చేసుకొని రివేజ్ 40 అడుగుల రోడ్డుగా సృష్టించుకొని మాకు ఈ అరాచకాలు చేస్తున్నాడు సార్. ఇది కూడా సార్, ఇది కూడా అందరికి పనికొచ్చింది సార్. ఏ ఒక్కరింట్లో కూడా ఇది రాదు, ఎవరికి రాదు. అక్కడ ఏదో టెంపుల్ సంబంధించిన యాక్టివిటీస్ ఒక శ్రీరామనవమి వస్తే ఇలాంటి పండుగలు చేసుకుంటే వాళ్ళు సార్, ఇక్కడ వినాయకుని పెట్టుకుంటే వాళ్ళు సార్. ఇంత సరదాగా అందరికీ పనికొచ్చే విధంగా ఉంటుంది అనుకుంటే ఆ టెంపుల్కి ఒక షెడ్ వేసాను సార్. షెడ్ వేస్తే షెడ్ మెటీరియల్ కూడా పట్టుకెళ్ళిపోయారు. అలా అంత దురాచారానికి దేనికైనా రెడీ అయినట్టు ఉన్నారు సార్. మీరు దీని వెనకాల ఎటువంటి రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయో దేనికి తెలియదు, కానీ ఇది 15 సెంట్ల స్థలం సార్. ఆ ఇంచుమించు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 4 కోట్లు చేస్తారు సార్. అది మాకు ఏదో మీ ఆర్టీ వారు మాకు ఇది న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఏదైతే డీసీపీ లేఅవుట్లో మాత్రం పూర్తిగా 80 ఫీట్ రోడ్డు ఉందన్న ఉద్దేశంతో కొన్నటువంటి ఈ ఇంటి యజమానికి ఈరోజు బాహ్య ప్రపంచానికి దారులు మూసుకుపోయి అనడానికి ఒక నిదర్శనం చెప్పుకోవద్దు. చూస్తే కనుక దక్షిణ ఫేసింగ్ ఒక రోడ్డు ఉంది, మరోవైపు ఏదైతే ఖాళీ స్థలం ఉంది 80 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ ఉందని బిట్టు కొనుక్కున్నటువంటి యజమాని మాత్రం ఈరోజు ఇక్కడ తూర్పు ముఖంగా మాత్రం గేట్ పెట్టుకోవడం జరిగింది. ఈ గేట్ పెట్టుకున్న క్రమంలో ఏదైతే 80 ఫీట్ రోడ్డుగా స్కెచ్లో ఉన్నటువంటి ఆ స్థలం ఈరోజు ఇలా అన్యాక్రాంతం కావడం, వారి గేట్లు కూడా మూసుకుపోయి ఈ పరిణామాల విషయంలో మాత్రం అటు స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అన్ని నిబంధనలకు అనుకూలంగా ఇల్లు నిర్మించుకున్నా కూడాను ఈరోజు గేట్ పూర్తిగా మోతాం అంటే శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యం విషయంలో మాత్రం ఎమ్మెల్యే మాట కూడా బేఖాతరు చేసి నిర్మాణం జరుగుతున్నటువంటి వీరి వెనక ఎవరి అండదండలు ఉన్నాయి, వీరికి ఎటువంటి కష్టం వచ్చింది. దీంతోపాటు ఆ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఈ 3 ఇళ్ళకు కూడాను స్థలంగా ఉన్నటువంటి ఈ స్థలం మాత్రం ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది. ఈ అయిన క్రమంలో మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది ఏం సమాధానం చెప్పారు, వీళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటే కనుక వారికి ఎటువంటి సమాధానం దొరికిందని మనం అడిగి తెలుసుకుందాం. ఏ ఉద్దేశంతో ఇల్లు కొనుక్కున్నారో, మీ ఇంటి ముందు ఈరోజు గేట్ ముందు ఇలా గోడ కట్టడానికి గల కారణం ఏమని మేము భావించాం. 35 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్లో వర్క్ చేశానండి. మేము ఈ తెలుగు నాట్లో పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము. మా పదవీ విరమణం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ మట్టిలోనే కలిసిపోవాలనే ఒక ఆశయంతో ఇక్కడికి వచ్చామండి. ఇది ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మేము వచ్చాము. కానీ ఇక్కడికి మా పదవీ విరమణ తర్వాత వచ్చి చూస్తే నాకే ఆశ్చర్యకరమైన పరిస్థితులు, భయభ్రాంతులు చేసే పరిస్థితుల్లో ఉన్నామండి. మేము ఈ జాగా కొనుక్కునేటప్పుడు 2006 సంవత్సరంలో కొనుక్కున్నాము మునగల విజయ్ కుమార్ అన్న దగ్గర. అప్పుడు ఉన్న డాక్యుమెంట్ ప్రకారం మాకు ఈ తూర్పు ఫేసింగ్లో 80 అడుగుల లేఅవుట్ రోడ్డు ఉంది. అది డిటీసీపీ అప్రూవ్డ్ రోడ్డు. ఆ రోడ్డుని డిటీసీపీ అప్రూవ్ చేసిన తర్వాత కూడా 2013లో కొంతమంది ఆక్రమణ చేసుకోవడానికి పరిశ్రమించినప్పుడు మేము ప్రజావాణి అనే దాంట్లోని వేసి అప్పటి నుంచి వెంటనే మాకు ప్రజావాణి నుంచి అంటే 2013లోనే మంచి అంటే వెంటనే మాకు ఎప్రిషియేట్ చేస్తూ లోకల్ పంచాయతీ సెక్రటరీ గారు ప్రజా బాధ్యత ప్రకారం మీరు అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కూడా దోచుకునే వారిని మీరు మాకు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇటువంటి దురాక్రమణలు జరిగితే మాకు వెంటనే తెలియజేయగలరు అని మాకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి మీ సమస్య తీసుకెళ్తే నేను ఉదయం ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఏమైనా సమాధానం చెప్పారు, ఆయన వెళ్ళిపోయినా కూడా అక్కడ పనులు ఏ విధంగా మళ్ళీ జరుగుతుంది. మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము కొద్దిగా అంటే ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, మాకు కొద్దిగా టైం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది. న్యాయం దొరికాక మేము మా రోడ్లు అవన్నీ చక్కదిద్దుకుందాము. ఈలోగా మా ఇంట్లోనే మాకు అరెస్ట్ చేస్తారని మాకు తెలియదండి. ఈ రోడ్డు ఆపేసి మాకు గేట్లు ఇప్పుడు లేదు. ఏదైనా ఎమర్జెన్సీ కానీ జరిగితే ఇప్పుడు ఒక పేషెంట్ కానీ ఇంట్లో ఉంటే బయటికి తీసుకెళ్లే రాస్తా లేదు. మాకు చెప్పాలంటే ఒక గోరీ కడతారంటారు చూడండి, ఆ విధంగా అయిపోయిందండి. మాకు 4 పక్కల మూసేశారు. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ కానీ ఒక చిన్నపిల్లలు కానీ ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీ కావాలంటే మేము బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేము. ఒక రోడ్డును కూడా అమ్మగలరు, రోడ్డు కూడా కొనుక్కొని ఇల్లులు కట్టుకోగలరు, ప్లాట్లు వేయగలరు, డ్రైనేజ్ మీద కూడా గోడ కట్టుకోగలరు అన్నది మాత్రం మేము ఊహించనిది. నేను ఒక ప్రభుత్వంలో 35 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో పనిచేసినప్పుడు కూడా
ఎప్పుడూ ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు భయభ్రాంతికి లోనవుతున్నాను, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వాటి నుంచి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం ఏదైతే వీళ్ళు కొన్నటువంటి స్థలం ఉందో ఆ స్థలంలో మాత్రం 80 ఫీట్ రోడ్డు ఉందన్న ఉద్దేశంతో కొనుగోలు చేసినటువంటి ఇంటి యజమాని మాత్రం 35 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించి విశ్రాంతి అనంతరం మాత్రం విధులు నిర్వహించిన రోజు ఏనాడు కూడా భయపడలేదు. ఆంధ్రప్రదేశ్లో శాస జీవితాన్ని గడపాలి, ఇక్కడంతా కూడాను ఆనందంగా ఉంటుంది. ఆ రోజు అప్రూవల్ అయినటువంటి ఏదైతే ఈ 3 ఇళ్ళకి సంబంధించినటువంటి తూర్పు ముఖంగా 80 ఫీట్ రోడ్డుగా అక్కడ స్కెచ్లు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికి కూడాను ఇదే 80 ఫీట్ రోడ్డు ప్రస్తుతం మాత్రం ఆక్రమణకు గురవుతుంది. ఈ గురవుతున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఏదైతే DCCP కాలనీలో జరుగుతున్నటువంటి ఈ భూ దందా విషయంలో మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పోలీసులు కూడాను ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితి. సాక్షాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఈ పనులు ఆపాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడాను యథేచ్ఛగా పనులు జరగడం విషయంలో మాత్రం వారి వెనక ఏదో పెద్ద హస్తం ఉందన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో శరవేగంగా విస్తరించినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో పాలనా దక్షత లేకపోవడం ఈ కాలనీ వాసుల పాటల శాపంగా మారింది. స్పెషల్ అధికారుల పాలనలో పూర్తి స్థాయిలో ఆక్రమణలో అదేవిధంగా అన్యాక్రాంతాలకు మాత్రం ప్రాధాన్యత ఉంది అనడానికి ఈ రోడ్డు ఆక్రమణకు గురి కావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాలనీ వాసులకి అందరూ కూడా ముక్త కంఠంతో ఇంటికి దారి కూడా లేకుండా ఆ కుటుంబాన్ని కట్టడి చేసినటువంటి దుశ్చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు కాలనీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలపై కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు తమ సమస్యకు పరిష్కార మార్గం దొరకలేదు. జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఈ భూ ఆక్రమణ ఉందో ఈ విషయంపై మాత్రం వెంటనే స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వారు మాత్రం ప్రాధాయపడుతున్నారు. ఈ విషయంలో జిల్లా కార్పొరేషన్ అధికారులు స్పందిస్తారా లేదా కళ్ళుండి గుడ్డివారిలా వ్యవహరిస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.